नित्यानन्दं कलिजने कृपानिधे कलौ कल्मषनाशाय नित्यानन्दाय नमो नमः। प्रथममुगा परम पूज्युలు प्रातः स्मरणीय परमाराध्युలు जगत्बंधनीयुలు श्रीकृष्ण चैतन्य मठम गौसेवा आश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति और विष्णुपाद परमहंस परिप्राजक आचार्य अष्टोत्तर शतस्य श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्यपादंलो विदास अनंत कोटि दंडत प्रणाम చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। तदुपरि परम गुरुदेव नित्यलीलाप विष्णु विष्णुपाद परमहंस परिप्राजक आचार्य अष्टोत्तर शतस्य श्रीमद् जगद्गुरु भक्ति भैरव पुरी गोस्वामी महाराज वारी दिव्यपादंलो विदास अनंत कोटि दंडत प्रणाम చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ నా యథాయజ్ఞం ప్రణామం తెలుసు। అఖిల గుణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప। ఈరోజు చాలా పవిత్రమైన తిథి వరహ ద్వాదశి। మనందరికీ రక్షించడానికి జీవుల్ని సృష్టించడానికి ఈ భూమిని ఉద్ధరించడానికి స్వయం శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు వరాహ రూపముగా అవతరిస్తూ భూమి యథాస్థానంలో ఉంచి మనందరికీ సృష్టికి కారణం అయ్యాడు। భూమి లేకపోతే ఈ జీవులు ఈ శతరూప మనుషులు ఎవరు సృష్టించబడరు। భూమి లేకపోతే మనకి ఆహారం దొరకదు। భూమి లేకపోతే మనం దానిపైన ఉండలేము, నిల్చోలేము। మనం అంటాం భూమి మా తల్లిదండ్రిది, మా తాతగారిది, మా నాన్నగారిది, నేను సంపాదించాను, నా పేరు మీద ఉన్నది అని। ఈ భూమి అంతా ఎప్పుడో భగవంతుడు రసాతలంలో ఉండేది, దానికి వరాహ స్వరూపంగా స్వామి అవతరిస్తూ భూమిని ఉద్ధరించారు। మనం ఎంత కృతజ్ఞత భావంగా ఉండాలి భగవంతుడి పైన। ఈరోజు భూమి లేకపోతే మనం భూమి మీద నిలబడదువా? భూమిని ఇచ్చి దానికి సత్తు ఇచ్చి దానికి ఆహారం పండించినట్టుగా చేస్తూ ఈరోజు తినడానికి ఉండడానికి అన్నిటికీ కారణం శ్రీమన్నారాయణుడు వరాహ రూపంతో మనకి భూమి ఇచ్చాడు। కేవలం భూమి కాదు, భూమితో పాటు వాయువు, ఆకాశము, సూర్యుడు, నీళ్ళు ఇవన్నీ ఆహారం చేసి తిని మన శరీరంలోని కడుపులోని అగ్నిని కూడా మనకి ఇచ్చాడు। అతనే తినిపిస్తున్నారు, అతనే అరిగించినట్టు చేస్తున్నారు। ఇటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మని మనం విడిచిపెట్టి ఎవరిని పూజిస్తాం, ఎవరిని ఆరాధిస్తాం? భగవత్తాన్ని మనం తెలుసుకోలేకుండా మన దుఃఖం। భగవంతుడు మన గురించి ఏమీ చేయలేదు। మనం ఒకరికి ఒకరోజు ఒక పూట తిండి పెడితే మనం ఎన్నో మాటలు చెప్తాం। ఒక వస్త్రం ఇస్తే నెలకి జీతం ఇచ్చి పెడితే నా కింద పనిచేస్తానని చెప్పేసి మనం అధికారం చూపిస్తున్నాం। కానీ ప్రతి క్షణము భగవంతుడి తాలూకా సంపత్తి, ఈ భూమి రాపనలో వాయు ఖం, ఈ వాయువు, ఈ అగ్ని
ఈ జలం, ఈ ఆకాశం, ఈ పృథివీ ఎవరి సొత్తు? ఇదంతా భగవద్గీతలకు సొత్తు. ఈ ఈ సొమ్ముని మనం నిత్యం నిరంతరంగా వాడుతూ ఒకరోజు కూడా కృతజ్ఞత భావంగా స్వామి నమస్కరించలేదు. మనం ఇన్ని ఇస్తూ కూడా మన భగవంతుడికి మళ్ళీ నాకు కావాలి స్వామి, ఏం కావాలి? ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, కష్టం, ఆరోగ్యం, ఇది అది బోల్డ్ లిస్ట్ ఉన్నది. భగవంతుడు ఇవ్వడానికి మీకు సమర్థుడే. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి మనం కృతజ్ఞత భావం చేయాలి. ఇచ్చిన దానికి కృతజ్ఞత. స్వామి ధన్యుణ్ణి, మీరు నాకు మనిషిగా సృష్టించడే పెద్ద విశేషత్వం. మరి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతే సిద్ధయే జతతామాపి సిద్ధానాం కశ్చినాం వ్యక్తి తత్వతః. కొన్ని కోటి ప్రజల్లోని, కోటుల తలకు మనుషుల్లోని ఎవరో కేవలం ఒక్కలే, కోటికో నూటికో అంటారు చూసా, నూటికి కూడా కాదు, కోటికో ఎవరో ఒకరు కృష్ణుడి గురించి తెలుసుకోగలరు. కృష్ణ భక్తి, విష్ణు భక్తి మహత్వాన్ని తెలుసుకోగలరు. ప్రతి వ్యక్తి కృష్ణతత్వాన్ని, భగవతత్వాన్ని, భగవతత్వం అంటే ఏంటి? భగవంతుడిని తెలుసుకున్నానికి భగవతత్వం అంటారు. భగవంతుడు అంటే ఎవరు మనకు తెలియదు. సూటిగా మనం ప్రశ్నిస్తే ఎవరు చెప్పలేము మనం ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు. బోల్డ్ పేర్లు చెప్తారు భగవంతుడు అంటే, కానీ కేవలం ఒకటే విష్ణుతత్వము, కృష్ణతత్వమే భగవంతుడు. ఇంకా అందరూ దేవతలు. దేవతలకి భగవంతుడికి ఏంటి తేడా? భగవంతుడి నుంచి దేవతలు వచ్చారు. మనం ఎలాగ మన తండ్రి నుంచి మనం వచ్చామో అలాగా భగవంతుడి నుంచి దేవతలు వచ్చారు. ఆ భగవంతుడి నుంచి దేవతలకి కొంత శక్తి ఇచ్చారు భగవంతుడు. మీరు ఈ కార్యం చేయాలి, మీరు ఈ కార్యం చేయాలి, మీరు ఈ కార్యం చేయాలి. ఆ శక్తి ఇచ్చింది భగవంతుడే. సో అందుకే విష్ణుతత్వాన్ని తెలుసుకొని వ్యక్తే మోక్షాన్ని పొందగలడు, శాంతిని పొందగలడు. శాంతి ప్రేగచ్చతి భోగేశ్వర్యం ప్రసక్తానం తయా ఉపహత చేతశాం వ్యవసాయాత్మ బుద్ధి సమాధి నోభిధీయతే. ఎవరైతే భోగం, ఐశ్వర్యం వెనకాట్లా తిరుగుతుంటారో అతని మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు, చంచలతో ఉంటుంది అని స్వయంగా భగవంతుడు అంటున్నారు. భోగం, ఐశ్వర్యానికి అట్లా మనం తిరుగుతున్నాం ప్రతి నిత్యం, ప్రతి క్షణం. ఉద్యోగం చేస్తాం దాని గురించే, వ్యాపారం చేస్తాం దాని గురించే, ప్రతిరోజు పని చేస్తాం ఆ భోగము, ఐశ్వర్యం గురించే. మరి మనసు ఎలాగ చంచలం ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మనకి స్థిరం లేకపోయిన మనసు, బుద్ధి తను ఎప్పుడూ శాంతి పొందదు. నీకు మనసు స్థిరం లేదురా అంటారు చాలామంది, తిడతారు. ఇదొక తిట్టు. మనసు స్థిరం లేదు, నీ బుద్ధి స్థిరం లేదు అంటారు. అందుకే నువ్వు ఈ విధానంగా అవుతున్నావు అంటారు. మనం ఎప్పుడైతే ఈ ధనము, ఐశ్వర్యము ఇవన్నీలో నీ పాకులాడుతామో ఎప్పుడు కూడా మన మనసు స్థిరం ఉండదు. అలాగే నీ ధనం, ఐశ్వర్యం విడిచిపెట్టేసింది, మీరు విడిచిపెట్టేసి వచ్చాయని కాదు. మీరు ఎప్పుడైతే మీ బుద్ధి, మనసును భగవంతుడి వైపు మళ్ళిస్తారో ఆటోమేటిక్గా మీ ఐశ్వర్యము, మీ ఆరోగ్యం అనుకోండి, మీ ప్రశాంతత కూడా పెరిగిపోతుంది. భగవంతుడి దగ్గర అన్ని ఐశ్వర్యం భగవంతుడి దగ్గర ఉన్నది. మనం ఇండైరెక్ట్ ప్రాసెస్ని తెలుసుకుంటామని డైరెక్ట్ ప్రాసెస్ని తెలుసుకుంటున్నాం. ఎవరి వల్ల మనకి ఐశ్వర్యం ప్రాప్తి అవుతుంది, ఈ జగత్తం అంతా ఐశ్వర్యమయం ఎవరిది అని తెలుసుకుంటే మనం ఈ చిన్న ఐశ్వర్యం పైన వెళ్ళాం. భగవంతుడే పెద్ద ఐశ్వర్యమైంది. ఆ లక్ష్మికి కూడా లక్ష్మి ఇచ్చేది శ్రీమన్నారాయణుడు. లక్ష్మీపతి, లక్ష్మికి కూడా పతి అంటే భర్త. మాలిక్ అంటే ఆనర్. లక్ష్మీదేవి కూడాను యజమానుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు.
సో అటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరిని మనం తలుచుకుంటే మనం శాంతిని కొలుగుతాం. అటువంటి ఈరోజు శ్రీమన్నారాయణుడు మనందరి గురించి వరాహ రూపంగా అవతరించాడు. జయ శ్రీ వరాహ భగవానికి. తదియ శ్రీ ఆవిర్భావ తిథి మహామహోత్సవకి. రేపు అనగా శనివారం త్రయోదశి. రేపు ఒక అద్భుతము తిథి. ఈరోజు కన్నాను మించిపోయిన తిథి రేపు త్రయోదశి. ఆ త్రయోదశి పేరు ఏంటి? నిత్యానంద త్రయోదశి. నిత్యానంద. ఈరోజు వరాహ ద్వాదశి, రేపు నిత్యానంద త్రయోదశి. జయ శ్రీ నిత్యానంద భగవానికి. రేపు నిత్యానంద ప్రభు తాలూకా ఆవిర్భావం, ప్రాకట్య రోజు. మాతో ఎవరైతే వచ్చారో మాయాపూర్ ధామ్, వారికి తెలుసు చైతన్య మహాప్రభు ఎవరు, నిత్యానంద ప్రభు ఎవరు. చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ భగవంతుడు. స్వయం శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభువుగా వచ్చారు. మరి బలరాముడు నిత్యానంద రూపంగా ఆవిర్భావం అయ్యారు. రేపు నిత్యానంద ప్రభు తాలూకా ఆవిర్భావం తిథి. వైష్ణవులు గౌరాంగ మహాప్రభు తాలూకా భక్తులందరూ రేపు ఎక్కువగా నామము, కీర్తనము, శ్రద్ధ, ఉత్సాహం. నిత్యానంద ప్రభు జీవులందరికీ ఆచార్యులు, జీవాచార్య, గురుతత్వం నిత్యానంద ప్రభు. శ్రీమన్ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ పరమాత్మ సేవ్య విగ్రహ. సేవా విగ్రహ, సేవ్య విగ్రహ. ఎవరైతే సేవించబడతారో అతను సేవ్య విగ్రహం అన్నారు, సేవా విగ్రహం. ఎవరు సేవా విగ్రహం? శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్ చైతన్య మహాప్రభు. సేవ్య విగ్రహం ఎవరైతే సేవిస్తారో. సో నిత్యానంద ప్రభు ఈ జీవులి అందరికీ తీసుకెళ్ళి చైతన్య మహాప్రభు పాదాలని ఆశ్రయం కలిగిస్తారు. నిత్యానంద ప్రభు తాలూకా తత్వం అటువంటిది. జీవులందరినీ తీసుకెళ్ళి మహాప్రభు శ్రీకృష్ణ పరమాత్మ పాదంలోని సరెండర్ చేయిస్తారు. నిత్యానంద ప్రభు కృప లేకపోతే మనం ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుని తెలుసుకోలేము. శ్రీకృష్ణ పరమాత్మ రాధాకృష్ణ తత్వాన్ని తెలుసుకోలేము. నది నా భోజీలో నిత్యానందం, నిత్యానందం నా భోజీలో రాధాకృష్ణ నా పాయిలో. నిత్యానందాన్ని మనం తెలుసుకోలేకపోతే రాధాకృష్ణుని మేము ఎప్పుడు తెలుసుకోలేము. నిత్యానంద ప్రభు పుట్టిన స్థలం ఎక్కడ తెలుసా? రాడదేశ. రాడదేశ అంటే రాడదేశంలోని ఏకచక్రగామం అనే ఒక గ్రామం. ఈ రాడదేశ అంటే బెంగాల్. బెంగాల్కి ఒక జాగా రాడదేశ అని ఉన్నది. దాంట్లో ఏకచక్ర గ్రామము. ఆ గ్రామంలోని హడాయి పండిత్, ముకుందరాయ హడాయి పండిత్ అని వాళ్ళ తండ్రి పేరు. మరి వాళ్ళ తాలూకా తల్లి పేరు పద్మావతి. ముకుందరాయ హడాయి పండిత్ మరి పద్మావతికి కలిగిన సంతానం నిత్యానంద ప్రభు. శ్రీమన్నారాయణ రూపంగాను నిత్యానంద ప్రభు ఎలాగుంటారు? ఆదిశేషు రూపంగా, అనంతశేషు, అనంత వాసుదేవుడు అనంతశేషుగా నారాయణ స్వరూపంగా ఉంటారు. లక్ష్మణ స్వరూపంగా రాముడు దగ్గర లక్ష్మణుడు ఉంటారు, ఆ అనంత వాసుదేవులే. అలాగే కృష్ణుడి దగ్గర బలరాముడు.
అదే చైతన్య మహాప్రభుత్వంగా నిత్యానందం. ఇదే తత్వం. బలరాం తత్వం, లక్షణ తత్వం, అనంత వాసుదేవుల తత్వం, మరి నిత్యానంద ప్రభు తత్వం. ఇది నిత్యానంద ప్రభు. నిరంతరంగా చైతన్య మహాప్రభుకు 12 సంవత్సరాల ముందే నిత్యానంద ప్రభు ఆవిర్భావం అయ్యారు. సీనియర్ అన్నయ్య కదా, అన్నయ్యగా పుట్టారు నిత్యానంద ప్రభు. 12 సంవత్సరాల పూర్వంగా పుట్టారు. ఎప్పుడు పుట్టారు? దాన్ని 1530 1530 సంవత్సరం. ఇది 2026. 1530 సంవత్సరంలోని నిత్యానంద ప్రభు ఎక్కడ పుట్టారు? రాడ్ దేశ ఏకచక్ర గ్రామం. మనం వెళ్ళలేదు, చాలా దూరం అని వెళ్ళలేదు. ఏకచక్ర గ్రామంలోని 1330 శతాబ్దిలో ఆవిర్భావం అయ్యారు శ్రీ చైతన్య మహాప్రభు. 1542, 12 years తర్వాత ఆవిర్భావం అయ్యారు. 1542. ఇతను ఒక రాజ పరివారం, పెద్ద విరాటైన రాజు, బ్రాహ్మణ, ఉత్తమైన బ్రాహ్మణ పరివారం. నిత్యానంద ప్రభు ఎక్కడైతే ఆవిర్భావం అయ్యాడు. నిత్యానంద ప్రభు తన యొక్క బాల్యలీలలో కూడా కేవలం ఆ ఏకచక్ర గ్రామంలోనే చాలా వరకు మనం నిర్వహించుతున్నారు. నిత్యానంద ప్రభు గురించి మనకు తెలియాలంటే ఒక్కల వల్లే సాధ్యమైంది. ఎవరు? బృందావన్ దాస్ ఠాకూర్. బృందావన్ దాస్ ఠాకూర్ ఎవరు? వ్యాసదేవులు. వ్యాసదేవులు బృందావన్ దాస్ ఠాకూర్గా వచ్చి చైతన్య భాగవతం రచించారు. ఎలాగా భాగవతం రచించారు వ్యాసదేవులు, చైతన్య చరితామృతం రచించారు బృందావన్ దాస్ ఠాకూర్. అతను వ్యాస రూపంగాని కలియుగంలోని వచ్చారు చైతన్య మహాప్రభు తనకు లీలా రాజధానికి. ఈ బృందావన్ దాస్ ఠాకూర్ మనందరికీ తెలుసా లేదా మీ అందరికీ? ఈ గౌడ దేశం అంటే మాయాపూర్ నుంచి, బెంగాల్ నుంచి రథయాత్రకి ముందు అందరూ భక్తులు వచ్చేవారు పూరికి. చైతన్య మహాప్రభుతో కొన్ని లీలాలు, మరి జగన్నాథ స్వామి దర్శనం, 4 నెలలు చాతుర్మాసం. పూరి రథయాత్ర అయిన తర్వాత చాతుర్మాసం ప్రారంభమవుతుంది. చాతుర్మాసం అంతా ఉండి లీలాలు, నామము, కీర్తనం చక్క ఆస్వాదిస్తూ మళ్ళీ గౌడదశకి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో ఈ బృందావన్ దాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు వస్తుండేది. అప్పుడుతో ట్రైన్లు, బస్సులు, కార్లు, బైకులు ఏమి లేవు. కేవలం పాదయాత్ర, నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తుండేది. ఒక గ్రామంలోని రాత్రి హాల్ట్ చేశారు. అప్పుడుతో ఏమి ఉండేది కాదు. టెంట్లు గట్ట వేసుకొని బిల్డింగ్లు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్లు, హోటల్స్ గట్ట లేకుండే. అదేంటి? దేనుడు గ్రామం. దేనుడు గ్రామం అనే గ్రామంలోని ఆ రోజు రాత్రి కాలాతిపత్రం చేశారు. ఎవరు? ఈ అందరూ భక్తులందరూ, నిత్యానంద ప్రభు, మరి బృందావన్ దాస్ ఠాకూర్. ఈ బృందావన్ దాస్ ఠాకూర్కి అప్పుడు 12 సంవత్సరాలు పిల్లడు, 12 years అబ్బాయి. అందరికీ తీసుకెళ్తుండేది. పూరిధామం చూపిద్దాం, చైతన్య మహాప్రభు చూపిద్దాం. 12 సంవత్సరాల అబ్బాయి. నిత్యానంద ప్రభు సేవలో ఉండేవారు, పక్కనే ఉండేవారు. పిల్లడు కదా అని ఆదరించేవారు నిత్యానంద ప్రభు. ఈ నిత్యానంద ప్రభు ఆ రోజు ఆ దేనుడు గ్రామంలోని చాలా ఉర్దండ కీర్తనం, భక్తి శ్రద్ధలతో అనేక భక్తులతో కీర్తన చేశారు. ఆ కీర్తనని ఆ గ్రామ ప్రజలందరూ చక్కగా ఆనందిస్తూ అనేక భిక్ష ఇచ్చారు. భిక్ష అంటే ఎవరు పప్పు, బియ్యం అన్నీ ఇచ్చి పెద్ద భండారా చేసేసారు. భండారా అంటే ఏంటి? అన్న
సమారాధన అంటాం మనం ఇక్కడ. భండార అన్న సమారాధన చేశారు. అందరూ చక్కగా గ్రామ ప్రజలు తిన్నారు, ఈ భక్తులు తిన్నారు, ఈ పాదయాత్రకి ఎవరెవరు వెళ్తున్నారు అందరూ తిన్నారు. నిత్యానంద ప్రభు చాలా ఆనందంతో తిన్నారు, ఎక్కువగా తిన్నారు. నిత్యానంద ప్రభు తినడంతో మనం డైజెస్ట్ చేయడానికి డైజెషన్ మెడిసిన్ వేసుకుంటాం, ఎక్కువ తిన్న తర్వాత మనకు డైల్యూట్ అవ్వాలని చెప్పేసి. నిత్యానంద ప్రభు ఏమంటే హరితొక్కి అని ఒక చెట్టు ఉండేది అట. చెట్టు ఆకు తింటే డైజెస్ట్ అయిపోయింది అట. హరితొక్కి అని చెప్పేసి ఒక ఆకు ఆయుర్వేదిక్ అప్పుడు మనకి. అయితే నిత్యానంద ప్రభు హరితొక్కి ఉంటే బాగుండు, ఇవాళ ఎక్కువ తిన్నావు, డైజెస్ట్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి చెప్తే బృందావన్ దాస్ ఠాకూర్ వెంటనే ఇచ్చారట. అక్కడి నుంచి తీసుకొని ఇచ్చారు. ఇగోండి తీసుకుని, బృందావన్ దాస్ ఠాకూర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వెంటనే తీసుకొచ్చేసారు. ఎక్కడితో హరితొక్కి చెట్టు గట్ట లేదు, వృక్షం లేదు, మీరు ఎక్కడ తీసుకొచ్చేసారు ఇంత వెంటనే? మీ దగ్గర మ్యాజిక్స్ గట్ట ఉన్నాయండి. లేదు, మీరు అడుగుతారని చెప్పేసి నేను స్టోరేజ్ చేసుకుని ఉంచున్నాను కొన్ని. ఇది చెప్పడంతో నిత్యానంద ప్రభు తట్టుకోలేదు. మీరు స్టోరేజ్ తీసుకున్నారా? సంచితం, స్టోరేజ్ అంటే మీరు సంచితం చేసి అంటే ఉంచుకున్నారు, ముందుగా జాగ్రత్తగా ఉంచుకోవడం. నిత్యానంద ప్రభుకి ఇది నచ్చదు. మీకు కృష్ణుని పైన నమ్మకం లేదు, మీకు చైతన్య మహాప్రభు పైన నమ్మకం లేదు, ముందు జాగ్రత్త పడి ఉంచుకున్నారు అని అతనికి యాక్సెప్ట్ చేయలేదట. చిన్న గుణం. మన ఎన్ని సంచితం చేస్తున్నాం. ఒక విషయం, మన జీవితంలోనే అన్ని సంచితమే, సేవింగ్ అన్ని. ఎవరిది సేవింగ్ అకౌంట్ లేదు చెప్పండి? మొత్తం అందరిది సేవింగ్ అకౌంట్స్, ఎవరిది లేదని కాదు. ఈ నిత్యానంద తత్వం అందుకే లేటుగా వచ్చాను నేను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్తాం, ఆనందపడతామని. నిత్యానంద తత్వం ఎవరికి ఎక్కదు ఈ మండపంలోనే చెప్తే. ఎందుకంటే నిత్యానంద ప్రభు లీలలు, చైతన్య మహాప్రభు లీలలు చాలా గుప్తమైన లీలలు, రహస్య లీలలు. ఇది కేవలం భక్తులే ఆస్వాదించగలరు కానీ మామూలు వ్యక్తులు ఆస్వాదించరు. విధానంగా నిత్యానంద ప్రభు యాక్సెప్ట్ చేయలేదు. చిన్న అబ్బాయి ఎవరు? బృందావన్ దాస్ గారు యాక్సెప్ట్ చేయలేదు. స్టోరేజ్ చేసుకున్నారా? మీకు కృష్ణుని పైన నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు స్టోరేజ్ చేసుకుంటారు? చూడండి, అది నిత్యానంద ప్రభు, అది నిత్యానంద తత్వం, అది గురుతత్వం. మనం టెన్షన్ అయిపోతాం, ఏమవుతుందో రిజల్ట్, ఏమవుతుందో నా లైఫ్, ఏమవుతుందో నా హెల్త్, ఏమవుతుంది నా ప్రాపర్టీ, ఏమవుతుంది నా ఉద్యోగం, ఏం ఉద్యోగం అవుతుంది? కృష్ణుని పైన నమ్మకం లేదు. కృష్ణునిపై నమ్మకం అంటే అతను రాఖే హరితో మారే కోన్, రక్షించినవాడు కృష్ణుడైతే ఈ జగత్తులో మనకి ఏమైనా లోపాలు తోపాలు మనకి ఏమైనా అవుతాయా? కానీ మనకి అంత కృష్ణునిపైన నమ్మకం లేదు. అది చెప్తున్నారు నిత్యానంద. కృష్ణుడిపైన నమ్మకం లేదు. చైతన్య మహాప్రభు ఎవరి గురించి దర్శించడానికి వెళ్తున్నావు? గౌరాంగ మహాప్రభు గురించి, అతనిపైన నీకు నమ్మకం లేదు. అందుకే ముందు నుంచి నువ్వు స్టోరేజ్ తీసుకుని ఉంచుకున్నావు. యాక్సెప్ట్ లేదు, నువ్వు రిజెక్ట్. నువ్వు పూరి వెళ్ళడానికి లేదు, డ్రాప్ చేస్తే. పాపం చిన్న అబ్బాయి 12 గంటలు, స్వామి మీ గురించే ఉంచాను నేను, నా గురించి కాదు. నా గురించి ఉంచినా కూడా నీకు విశ్వాసం లేదు మహాప్రభు, గౌరాంగ మహాప్రభు పైన నీకు, కృష్ణుని పైన నీకు నమ్మకం లేదు. నువ్వు ఇంకా ఈ టూర్ నువ్వు రాకూడదు, నువ్వు ఎక్కడే ఉండిపోవాలి. పాపం చిన్న పిల్లలు 12 సంవత్సరాలు ఏడుస్తున్నాడు. కాలు పట్టుకున్నాడు నిత్యానంద ప్రభుకి. కాలు పట్టి మథ అంటే తల కొట్టుకున్నారు. నాకు మీరు విడిచిపెట్టుకండి, నన్ను విడిచిపెట్టుకండి. పాపం కరుణాయి నిత్యానంద కరుణ అవుతారు. కరుణ ఏం చెప్పారంటే, ఓకే కానీ నువ్వు దర్శనం దొరకదు, నీకు పూరి దర్శనం, మా గౌరాంగ మహాప్రభు దర్శనం దొరకదు. నువ్వు ఎక్కడ ఉండి విగ్రహ స్వరూపానికి నువ్వు దర్శనం చేసుకో. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు విగ్రహాన్ని సేవిస్తూ నాకు ఒక కోరిక ఉన్నది, అది నువ్వు నీ వల్ల తీర్చుకో. ఏంటి?
చైతన్య మహాప్రభు తాలూకా లీలలు నువ్వు రాయాలి. నాకేం తెలుసు, నేనేం రాస్తాను? నేనున్నాను. నీకు గురుతత్వం చూసారు. గురు అభయం ఇస్తే ఆ వ్యక్తి, ఆ శిష్యుడు ఏమి చేయడు. ఏదైనా సాధ్యం. 12 సంవత్సరాల అబ్బాయి, నువ్వు చైతన్య మహాప్రభు తాలూకా బాల్య చరిత్ర అంతా నువ్వు రాయి. మొత్తం అంత చరిత్ర, జీవన చరిత్ర రాయి. ఇది నేను మొత్తం జగతానికి ఇద్దామని అనుకుంటున్నాను. నిత్యానంద ప్రభు బృందావన్ దాస్ ఠాకూర్కి ఆదేశ్ చేస్తే మీరు ఎక్కడే ఉండాలి, కానీ దర్శనం ఇవ్వలే. దర్శనం బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు దర్శనం చేసుకోలేదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు అదే రూట్లో, కానీ దర్శనం ఇవ్వలేదు. చైతన్య మహాప్రభు దేనికి వచ్చారు చెప్పండి? ఈరోజు మనం మహాప్రభు తత్వం ఈ మఠానికి ఆశ్రయించిన వ్యక్తి ఇది ఆన్సర్ ఇస్తే నేను కరెక్ట్గా చెప్పగలను ఈ మఠానికి, ఈ తత్వానికి మీరు తెలుసుకున్నారని. చైతన్య మహాప్రభు దేనికి వచ్చారు? ఒక సింపుల్ బోల్డ్ లెంది కాదు, ఓన్లీ 1 or 2 words. ప్రపంచవ్యాప్తితో నామాన్ని ప్రపంచవ్యాప్తంగా, ఇంకా కృష్ణతత్వాన్ని ఒకసారి చెప్పు. కృష్ణతత్వాన్ని తెలియజేయడం. ఇంకెవరు ఇన్వాల్వ్ అవరా? మహాప్రభు గురించి తెలియదా? కృష్ణుడు చైతన్య మహాప్రభు దేనికి వచ్చేది? అందరూ ఆన్సర్ చెప్పాలి. మహాప్రభు దేనికి వచ్చారు? 2 శబ్దాలు, 2 వర్డ్స్లో షార్ట్ కట్. భగవత్ప్రాప్తి ఎలాగవ్వాలండి? జీవుడిని ఉద్ధరించడానికి. ఓకే, ఇంకా ఇవన్నీతో ఇతర అవతారాలు కూడా చేయొచ్చు, చేశారు కూడా. జీవుని ఉద్ధరించడానికి బోల్డ్ అవతారాలు ఎత్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు అనుమోల్. ఎవ్వరూ ఎప్పుడు ఏ అవతారం చేయపోయినది చేశారంటే కృష్ణ ప్రేమని ఇచ్చేసారు అందరికీ. కృష్ణ ప్రేమ వితరణం చేయడానికి వచ్చారు చైతన్య మహాప్రభు. కృష్ణుని ప్రాప్తి చేయడం పెద్ద విషయం కాదు అతనికి. బ్రహ్మారో దుర్లభో ప్రేమ్ స్వభాకార జాక్షే. బ్రహ్మకి కూడాను ఇది దుర్లభమైనది కృష్ణ ప్రేమము. బ్రహ్మ కృష్ణ భక్తి చేయొచ్చు, కృష్ణ ధ్యానంలో ఉండొచ్చు, కృష్ణుని గురించి అతనికి మొత్తం జ్ఞానం తెలుసు. కానీ కృష్ణుని పైన ప్రేమ, ఇది గోపికులు కృష్ణునికి, గోపాల బాలకులు కృష్ణునికి, రాధారాణి కృష్ణునికి ఏ విధంగా ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమ తత్వం ఇవ్వడానికి శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు వచ్చాడు. ప్రేమని వితరణ చేయడానికి. చూడండి, డబ్బుని వితరణ చేస్తే మనం సరదా అయిపోతాం, ఒక వస్త్రం వితరణ చేస్తే సరదా అయిపోతాం, అన్నం వితరణ చేస్తే సరదా అయిపోతాం. అక్కడ వస్త్రాలు ఇస్తున్నారా, అక్కడ అన్నం ఇస్తున్నారా, అక్కడ బంగారం ఇస్తున్నారా, కానీ ఏమి ఇస్తున్నారు? కృష్ణ ప్రేమని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటువంటి అవతారం నా హొయ్యాచేనో హొయ్యవేనో, ఇటువంటి అవతారం కన్నా నేను కృష్ణ ప్రేమని ఎవరైతే జన్మం వరకు భజన సాధన తపస్సు చేసి భక్తి శ్రద్ధ చేసి ఎవరికి కృష్ణ పైన ప్రేమ కలగలేదో అటువంటి ప్రేమ అనాశయంగా ఇదిగోయా తీసుకో, ఏదో చిన్న పదార్థం ఇచ్చినట్టుగా కొన్ని జన్మలు తపస్సు చేసిన కూడా కృష్ణ ప్రేమ లభించదు మనిషి. కానీ అటువంటి వ్యక్తులకి చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమని అందించేశారు. ఆ కృష్ణ ప్రేమ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు, వితరణ చేయడానికి వచ్చారు. దానికి కేషియర్ ఎవరు తెలుసా? దానికి కేషియర్ అంటే ఏంటి? అతని దగ్గర కీస్ ఉంటాయి. ట్రెజడియర్, క్యాషియర్. బ్యాంక్ దగ్గర ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఎవరి దగ్గర ఈ ట్రాన్సాక్షన్ ఎవరి దగ్గర అవుతుంది?
క్యాషియర్ దగ్గర ఉంటుంది. ఈ క్యాషియర్ ఎవరు? ఈ నిత్యానంద ప్రభు. ఇతన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర విత్డ్రా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఇతని దగ్గర కీస్ ఉన్నారు. అది నిత్యానంద ప్రభు స్వరూపం. కృష్ణ ప్రేమ వితరణకి అఫ్కోర్స్ వచ్చారు. కృష్ణ ప్రేమ ధనాన్ని పట్టుకొని వచ్చారు గోలోకం నుంచి భూలోకానికి స్వయంగా చైతన్య మహాప్రభు. కానీ దాని తల కీస్ నిత్యానంద ప్రభు చేతిలో ఇచ్చాను. ఇది నువ్వు ఎప్పుడు ఎవరికి తీసి ఇవ్వనా ఇచ్చేవనా నీది, నువ్వు ఇవ్వచ్చు, నువ్వు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు నిత్యానంద ప్రభు అని చెప్పేసి చెప్తాను. చైతన్య మహాప్రభు మొత్తం చేతిలో ఇచ్చేసి ఇటువంటి నిత్యానంద ప్రభు. ఈ నిత్యానంద ప్రభు ఈ బృందావన్ దాస్ ఠాకూర్కి దర్శించడానికి ఇవ్వలే, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏం చేయాలి? చైతన్య మహాప్రభు యొక్క చరిత్రని, జీవిత చరిత్రని నువ్వు రాయాలి అని ఉంచేసి ఈ బృందావన్ దాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభు తాలూకా ఆఖరి శిష్యుడు. నిత్యానంద ప్రభు తాలూకా శిష్యుడు ఇతను. మరి తన గురువు గురించి తనకు తెలియదా? మనం ఈరోజు నిత్యానంద ప్రభు తెలుసుకోవాలంటే బృందావన్ దాస్ ఠాకూర్ రాసిన చరిత్రతోనే నిత్యానంద ప్రభు గురించి తెలుసుకోగలం. సో ఈ నిత్యానంద ప్రభు గురించి ఈ బృందావన్ దాస్ ఠాకూర్ జన్మలీల గురించి కొన్ని రాసి ఉన్నారు. ఇతను జన్మించేది ఎక్కడ? రాఢదేశ్. రాఢదేశ్ దేనికంటారు తెలుసా? రాఢదేశ్ అంటే ఏంటి? ఎక్కడైతే గంగా ప్రవహించదో, మొత్తం నది అంతా గంగా ప్రవహించి ఉన్నది. అక్కడ ఏ మూలకెళ్ళినా ఉన్నది గంగా ప్రవహించి ఉంటుంది. కానీ ఈ రాఢదేశంలో గంగా ప్రవహించదు, అక్కడే పుట్టేది. ఈ రాఢదేశం ఎక్కడ తెలిసింది? అజ్ఞాతవాసంలోని పాండవులు 1 సంవత్సరం ఉన్నారు. ఆ స్థలం ఏకచక్ర గ్రామములోని పాండవులు 1 సంవత్సరం కాలం ఉన్నారు. ఆ జాగాలోని నిత్యానంద ప్రభు జన్మించేది. ఒక విషయం చెప్పిన అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం వస్తువు, మనకి బృందావనం తెలుసు, అందరికీ ఫేమస్ బృందావనం అంటే కృష్ణ తాలూకా పుట్టిన చోటు, గోకులపట్న, బృందావనం, గోవర్ధనం, ఇవన్నీ మనకు తెలుసు. ఈ బృందావనం, ఈ గోవర్ధనం, ఈ రాధాకుండ్, శ్యామ్కుండ్, ఈ గోకులపట్న, ఇది ఇక్కడ ఉన్నదని ఎవరు ప్రాకట్యం చేశారు చెప్పండి? ఎవరు ప్రాకట్యం చేశారు? ఓకే, చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు కాబట్టి అతను ప్రాకట్యం చేయొచ్చు, దాంట్లో ఆశ్చర్యం కాదు. ఇంకా ఎవరు ప్రాకట్యం చేశారు? అది చైతన్య మహాప్రభు స్వయంగా డైరెక్ట్గా వెళ్ళి ప్రాకట్యం చేయలేదు. చైతన్య మహాప్రభు కొంతమందికి ఆర్డర్ ఇచ్చారు, మీరు వెళ్ళి ప్రాకట్యం చేయాలని. షడగోస్వామి, షడ్ అంటే 6. రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, రఘునాథ్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి. మీ అందరికీ నెక్స్ట్ సండే, ఈ 2 డేస్ వచ్చే ఎల్లుండి సండే మొత్తం అంతా మీకు ఒక ప్రాజెక్ట్ అయినా టీవీతోనైనా మీకు ఇస్తాను ప్రజెంటేషన్. వీళ్ళందరూ ఎవరు తెలుసుకోవాలి? గౌరాంగ తత్వంలో ఉండి, మహాప్రభు తత్వంలో ఉండి మీరు తెలుసుకోవాలి వీళ్ళు ఎవరు అనేది. షడ్ గోస్వామి, 6 గోస్వామి, దే ఆర్ ద డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు. డైరెక్ట్ శిష్యులు, డైరెక్ట్ శిష్యులు, చైతన్య మహాప్రభు తలక శిష్యులు వీళ్ళు. అంటే కృష్ణుడి తలకు శిష్యులు ఈ షడ్ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, రఘునాథ్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, వీళ్ళందరూ 6 శిష్యులు అనమాట. ఈ 6 శిష్యులుకి చైతన్య మహాప్రభు పంపించారు, బృందావనం మీరు ప్రాకట్యం చేయండి. అప్పుడు మనకు బృందావనం తెలిసింది. ఈ కృష్ణ తాలూకా జన్మలీల ఏంటి, జన్మ స్థలం ఏంటి, గోవర్ధన్ ఏంటి. మహాప్రభు లేకపోతే మీరు బృందావనం తెలుసుకుంటారు. మహాప్రభుకి ఎవరు నమ్మరు, కానీ బృందావనం నమ్ముతారు. ఇది విచిత్రం. మహాప్రభు లేకపోతే, ఈ మహాప్రభు తాలూకా 6 డిసైపుల్స్ లేకపోతే మీరు బృందావనం అనేది ఒక
జాగా స్థలం ఉన్నది, ఇక్కడ కృష్ణుని పుట్టారు, ఇక్కడ గోవర్ధన లీల ఉన్నది అని మనకు తెలుస్తుందా? ఎప్పుడు తెలియదు. కృష్ణుని రాకపోతే, కృష్ణుని గురించి చెప్పకపోతే, ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు గురించి వచ్చి నేను ఎక్కడ పుట్టాను అని ఈ 6 శిష్యులతో కనిపెట్టాడు. ఈ 6 శిష్యుల కన్నా ముందు భూగర్వ గోస్వామి, లోకనాథ్ గోస్వామి, వీళ్ళందరి చరిత్రలు మీరు చదవాలి, వినాలి. అప్పుడు మనకి దృఢత ఉంటుంది. మన సాంప్రదాయం ప్రకారం, మన సాంప్రదాయం ప్రతి మనకి నిష్ఠ పెరుగుతుంది. ఏంటో గౌరాంగం అంటారు, నిత్యానంద ప్రభు అంటారు, చైతన్య మహాప్రభు అంటారు, స్వయం కృష్ణ స్వరూపం అంటారు, ఏంటో విచిత్రం అంటారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు కొంతమందికి తెలిసింది, 50% నమ్మకం వచ్చింది, గౌరాంగ మహాప్రభు ఎవరు, నిత్యానంద ప్రభు ఎవరు అని. ఎక్కడైతే మాయాపూర్ వెళ్ళారు, మాతో పాటు ఎవరు వచ్చారు, వాళ్ళు కొంత 50% నమ్మకం వచ్చేసింది. కానీ గూఢ రహస్యం ఏంటంటే, బృందావనం అనే స్థానాన్ని ఎక్కడైతే కృష్ణుని పుట్టారో అది మన దేశంలోని ప్రాకట్యం అయ్యిందంటే ఈ షడగోస్వామి వల్లే. ఈ 6 గోస్వాములకి ఎవరు గురు? స్వయం శ్రీ చైతన్య మహాప్రభు. ఇతను శక్తి ఇచ్చి పంపించారు, మీరు వెళ్ళి ప్రాకట్యం చేయండి, ఎపిరెన్స్ చేయండి ఈ బృందావనం. ఈ భూగర్వ గోస్వామి, ఈ లోకనాథ్ గోస్వామి, షడగోస్వామి, ఈ నిత్యానంద ప్రభు, వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు తెలుసా? చెప్పండి, ఈ స్థలాలు ఎక్కడ పుట్టారు? బెంగాల్. వీళ్ళందరూ పుట్టింది బెంగాల్. మనం వెళ్ళిన కలకత్తా, ఈ మాయాపూర్, ఈ నవదీప్ ధామ్, వీళ్ళందరూ పుట్టారు మళ్ళీ అక్కడే. చూడండి, ఆ పుట్టిన స్థానం ఏంటి, మహాప్రభు ఏంటి, నిత్యానంద ప్రభు ఏంటి, షడగోస్వామి ఏంటి మనకు తెలియదు. కానీ బృందావనం తెలుసు. వీరికి పుట్టించేది, వీళ్ళు అక్కడ పుట్టారు, వీళ్ళందరూ అక్కడ ప్రాకట్యం చేశారు. ఆ లీలాసరాన్ని 6 విషయం మనకు తెలియదు. అందుకే దేనికి డెప్త్ నాలెడ్జ్ ఉంటాక మనకు తెలుస్తుంది. ఏంటి పైన ఎవరు చెప్తారయ్యా చైతన్య మహాప్రభు కృష్ణుడని, వాళ్ళు ఏదో నమ్ముతారు అంతే. చాలామంది ఇతర సాంప్రదాయాలు అంటారు చైతన్య మహాప్రభు ఒక మహాపురుషుడయ్యా, మహాత్మా గాంధీ అటువంటి పురుషుడు, స్వామి వివేకానంద ఎలాగ మహాపురుషుడు, చైతన్య మహాప్రభుడు ఒక మహాపురుషుడే, ఈ దేశానికి కొంతవరకు రక్షించారు ధర్మాన్ని అని చెప్తారు. అలాగే అంటారు. ఎలాగ వివేకానంద వచ్చారో, ఎలాగ మీరాబాయి వచ్చారో, ఎలాగ ఇంకా ఇతర మహాత్మా గాంధీ వచ్చారో, అటువంటి మహాపురుషుడు అయ్యా అంటారు. చైతన్య మహాప్రభుకి తెలియదు, మూర్ఖులు. తత్వము శాస్త్రం తెలుస్తుంది కదా వాళ్ళకి, తెలుస్తుంది. శాస్త్రం తెలిస్తే మీకు తెలుస్తుంది, ఇతన బృందావనాన్ని ప్రాకట్యం చేసేది ఇతను ఎవరు, ఇతను స్వయం కృష్ణుడు. అక్కడ పుట్టిన వాళ్ళు బెంగాల్లోని, బంగ్లాదేశ్లో పుట్టిన వాళ్ళు అందరూ కూడాను ఈ భూమిని బృందావనాన్ని ప్రాకట్యం చేస్తున్నారు. సో నిత్యానంద ప్రభు ఎక్కడ ఏకచక్ర గ్రామంలోని, ఎక్కడైతే పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారో అక్కడ ఒక రాక్షసుని సంహరించారుగా. ఒక బ్రాహ్మణ పరివారంకి బలి రాక్షసు అనుకుంటా అతను భీమసేన్ చంపారు. ఆ స్థలం ఈ హడాయి పండిత్, ముకుందరాయ్ హడా పండిత్, నిత్యానంద ప్రభుల తండ్రి, మరి పద్మావతి తల్లి ప్రసన్నం చేయలేకపోతున్నారు. ఎవరికి? నిత్యానంద ప్రభుకి. అప్పుడు స్వయంగా ఆ ఏకచక్ర గ్రామంలోని ఒక శివాలయాన్ని స్థాపించారు, మహాదేవుని స్థాపించారు. మహాదేవుని స్వయంగా హడాయి పండిత్ని, ముకుందరాయ్ హడాయి పండిత్ పూజించారు. పూజించి స్వయంగా శివుడు ప్రకటమయ్యాడు. మీరు మీ సంతాన రూపంగా స్వయంగా నా ఆదర్శమైన సంకర్షణుడు, మహాసంకర్షణుడు అతనే కదా, సంకర్షణుడు మహాసంకర్షణుడు అనంతదేవులు మీకు జన్మిస్తారు అని చెప్పేసి ముందుగానే భవిష్యత్తు బాగా ఇచ్చారు. అటువంటి ఇప్పటికీ ఆ శివాలయం ఉంది అక్కడ. గోఢేశ్వర అని అతని పేరు ఉన్నది, ఏంటో ఆ శివాలయం పేరు ఈశ్వర్ అని చెప్పేసి. ఇలాగ బాల్యలీలలు చేసేవారు. ఏ విధంగా బాల్యలీలలు చేసేవారు తెలుసా? నిత్యానంద ప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డ్రామా చేశారో నిత్యానంద ప్రభువే.
డ్రామా స్టార్టింగ్ చేసింది ఈ ఈ ప్రకారంగా లీలలు చేస్తారే. మనం డ్రామా అనుకోండి, సినిమా అనుకోండి. సినిమా ఏ ఏ ఇదిలో వచ్చింది తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకైతే తెలియదు ఏ ఇయర్లోని ఇది సినిమా అయ్యింది. తెలీదా మనకి? తెలీదు. కానీ ఈ డ్రామా నాటకూరకమని అనేక లీలలు చేసేవారు నిత్యానంద ప్రభు. లీల చేస్తూ 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 పిల్లలందరికీ అక్కడ ఉన్ని ఆ ఊర్లో పిల్లలందరికీ పిలిపించి ఇంకా ఏం ఆట లేదు, ఈ ఆట కృష్ణుడి తాలూకా లీలలు, లేదా రాముడి తాలూకా లీలలు. ఒకరోజు రాముడి తాలూకా లీలలని ఇన్వాల్వ్ ఉన్నారు. నువ్వు ఇలాగ అవ్వాలి, నువ్వు రాముడు అవ్వాలి, నువ్వు లక్ష్మణుడు అవ్వాలి. అతనితో స్వయం లక్ష్మణుడు, అతను లక్ష్మణుడు అయ్యేది. నువ్వు రాముడవు, నువ్వు ఆంజనేయ స్వామి అవ్వు, నువ్వు బానర్లు అవ్వు, నువ్వు జాంబవంతు అవ్వు. ఇలాగని మొత్తం అంతా నువ్వు అసెంబ్లీ రేపు మనం నెక్స్ట్ సండే చేస్తావు డ్రామా. అలాగంతా డ్రామా చేసుకొని ఆడుకుంటున్నారు. అప్పుడు మేఘనాథం ధనం వేసేసి మూర్ఛించి పడిపోయారు. ఎవరు? లక్ష్మణుడు. మేఘనాథ్ వచ్చి నిత్యానంద పైన బాణం వేసేసారు. నిత్యానంద ప్రభు మూర్ఛించిపోయాడు. ఎందుకంటే నిత్యానంద ప్రభు ఎవరు? లక్ష్మణుడు. అంటే యాక్ట్ చేస్తున్నారు డ్రామాలో. నిత్యానంద ప్రభు మూర్ఛించి పడిపోయారు. సమయం అయిపోయింది, వీళ్ళందరూ బట్టలు గట్టి అయిపోయారు, డ్రామా అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. నిత్యానంద ప్రభు ఉంది ఇంకా పొడుగురు ఉన్నారు. ఈ మొత్తం హడాయి పండిత్ మరి పద్మావతి నిలుపుతున్నారు. ఏది అబ్బాయి రాలేదు, ఇంకా రాత్రి అయిపోతుంది, ఎక్కడికి వెళ్తారని చూసుడికి అక్కడే ఉన్నారు, పడుకుని ఉన్నారు. ఏది లెగు అంటే ఎంత లెక్కున్నారు. ఎంతమంది డాక్టర్ని, ఎంతమంది వైద్యుల్ని చూపించారు. నిత్యానంతరం లెక్కున్నారు. ఏమైంది? బాగానే ఉండారు, ఎంత బాగా ఆట పాట చేసుకుంటారు, ఎంత జ్ఞాని. ఇప్పటికిప్పుడు ఏమైంది? అప్పుడు పండితులు అందరూ వచ్చేసి ఏంటయింది పిల్లలందరికీ అడిగారు. ఏమైనా కొట్టారా, తిట్టారా, లేకపోతే ఏం చేశారా, ఏంటయింది, ఏమి తినేసాడా, ఇలా పడిపోయి ఉన్నాడు. లేదండి మేము ఆడుకుంటుండం, ఇతను లక్ష్మణుడు అయ్యాడు, అతను రాముడు అయ్యారు, అతను అయ్యారు. ఆ మేఘనాథ్ వచ్చేసి ఒక బాణం వేసేసి అతను పడిపోయాడు అంతే. అచ్చా, మేఘనాథ్ వేసే బాణం ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆ సంజీవన బుద్ధి తీసుకొస్తే కానీ ఇతని దగ్గర చూడండి ఎంత ఆంజనేయ అంటే ఆంజనేయ అక్కడ కూర్చున్నారు. అతను కూడా అక్కడే కూర్చున్నారు. ఆంజనేయ స్వామికి కూడా కూర్చున్నారు అక్కడే. ఆ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళలేదు. అరే ఆంజనేయ ఎవరైనా ఉన్నారు? అగో అతను రా నువ్వు ఇక్కడ లక్ష్మణ్ ఇలా పడి ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి? నువ్వు వెళ్ళు సంజీవిని ఇప్పుడు తీసుకురా అని పరిగెట్టి ఒక మొక్కను తీసుకుని అది ఇస్తే లక్ష్మణ్ లెగిసిపోయి. చూడండి ఎంత ఇన్వాల్వేషన్. సో నిత్యానంద ప్రభు వాళ్ళ అమ్మ నన్ను అడిగేది, ఏంటి నువ్వు ఇలా లెగలేదు, మేము ఎంత లేపాము, ఎంతమంది వైద్యులు మేమంతా చేస్తాం, నాకేంటి తెలుసు, నేను మూర్ఛించబడ్డాను. నేను రాముడి తాలూకా ఏమండి ఒళ్ళోని పడుకున్నాను. మేము ఎంత బాధపడుతున్నావు నీకేం తెలియదు. నాకు ఒకళ్ళే బాధ వినబడుతుంది. ఏంటి? రాముడు నా గురించి బాధపడుతున్నాడు. ఎందుకంటే లక్ష్మణుడు మూర్ఛించి పడిపోతే రాముడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అదే రాముడు బాధపడుతుండగా అతను ఒళ్ళో నేను పడుకున్నాను. చూడండి ఎంత భావన. వాళ్ళు డ్రామా వేసి కూడాను, యాక్ట్ చేసి కూడాను వాళ్ళు ఆ విధానంగా ఇన్వాల్వ్ అయ్యేవారు నిత్యానంద ప్రభు. అది నిత్యానంద ప్రభు. ఇలాగ కృష్ణ లీలలు అలాగా ఇంకా వేరే ఆట వెలికి లేదు. బాల్యకాలం అంతా ఇటువంటి పవిత్రమైన నాటకాలు చేస్తూ నిత్యానంద ప్రభు ఈ డ్రామా తన స్క్రిప్ట్ అంతా అతనే రాసేది. ఇతనికి ఎలా తెలుసు? ఇతనికి ఎవరు చెప్పారు? ఇతనికి ఎవరు చెప్పడం ఏంటి? ఇతనితో అనర్గళంగా అనంత ముఖంతో శాస్త్రాలు, భగవతాలు, లీలాలు ఇతను గానం చేస్తారు, కీర్తన చేస్తారు. చిన్నప్పటి నుంచి పోయి రామాయణం చదివారా, మహాభారతం చదివారా, ఈ గురుకులకి వెళ్ళారా ఈ రాముడి తల లీలాలు చెప్పడానికి? ఈ పిల్లలందరికీ కల్పించి రాముడు ఇలాగ లీలాలు చేసేరని చెప్పేసి నువ్వు ఈ స్క్రిప్ట్ నువ్వు ఇలాగ చూడాలి, నువ్వు అలా ఉండాలని ఆడించేవాడు. ఈ పిల్లలు నిత్యానంద ప్రభుకి విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఒక అద్భుతమైన భగవత లీలాలతో ఆడుకుంటే ఎలాగుంటుంది పిల్లలకి? ఈ క్యారమ్ బోర్డు, ఈ వీడియో గేమ్స్ కన్నాను రాముడు తాలూకా లీలాలని ఇన్వాల్వ్ అయ్యి ఆడుకుంటే ఇంకా
మనం వాస్తవంగా భగవంతుని లీలని వినుకుంటున్నాం కానీ, లీలాల్ని స్వరూపాల్ని మనం చదువుకుంటున్నాం కానీ, ఎప్పుడైతే వాస్తవంగా భగవంతుని లీలాల్ని చదువుకున్నామో విన్నామో మనకి దేనిపైన ఇక మనసు వెళ్ళదు. మనం వినక ఇవన్నీ ఈ తిండి పైన, ఈ రోడ్ల మీద, ఈ బీచ్ల మీద, ఈ పార్కుల మీద, లేకపోతే ఇంకేతల మీద, ఇట్ల మీద, ఈ డబ్బు పైన వామోహం, బంగారం పైన వామోహం, వీళ్ళపైన ఈర్ష, వాళ్ళపైన కష్టం, వాళ్ళ నష్టం, ఇవన్నీ. కానీ భగవంతుని చరిత్ర, పవిత్రమైన చరిత్ర, పవిత్రమైన నామము, లీలలు ఎవరైతే వింటారో వాళ్ళకి మనసులోని, బుద్ధిలోని ఇంకే కల్మషం ఉండదు. దేని గురించి ఆలోచించడానికి ఇష్టపడదు కూడా. అటువంటి లీల చిన్నప్పుడే నిత్యానంద ప్రభు వీరందరికీ ఇన్వాల్వ్ చేసేసి ఇంకా దేని గురించి వీళ్ళు పట్టించుకునేవారు కాదు. నిత్యానంద ప్రభుతోనే ఉండేవారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడాను నిత్యానంద ప్రభు మంచిగా ఆడిపిస్తారు. పిల్లలకి ఏ ప్రకారంగా కేర్ బాగా చూస్తారు. పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న కూడాను ఏ ప్రకారంగా టెన్షన్ తీసుకునేవారు కాదు. నిత్యానంద ప్రభు ఉన్నారు కదా, పర్లేదు. నిత్య 18, అతను కూడా చిన్న బాల్య స్వరూపమే. ఒకసారి నిత్యానంద ప్రభు ఇంటికి ఒక మహాత్ముడు, ఒక సన్యాసి మహాత్ముడు వచ్చేది. వచ్చి హడాయి పండిత్కి భిక్ష అడిగాడు. హరే మహాత్మా, అప్పుడుతో దానం అతనితో శ్రేష్టమైన, అతని లేపైన ధనమే ఉండేది. హడాయి పండితుడు రాజు పరివారంలో పుట్టారు. బ్రాహ్మణైన కూడాను రాజు కన్యాన్ని వివాహం చేసుకుని ఎంతో ధనం అతనికి ఆ సమయంలోని. భిక్షకు అడిగారు. సన్యాసి వచ్చారు, భిక్షాపత్రం వేసుకుని, మాకు మహా అదృష్టం స్వామి, చెప్పింది ఏం కావాలి? లేదు, మీరు సంకల్పం చేయాలి. మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను స్వామి. మీకు ఏం కావాలి చెప్పండి, నేను అది ఇస్తాను. మాట తప్పకూడదు సుమా. నేను మాట తప్పను. అయితే సంకల్పం, ఏదైనా సంకల్పంతోనే ఇచ్చి పుచ్చుకోవడాలు చేసుకుంటే దానికి ఒక మీ దానం తీసుకున్న సంకల్పం చాలామంది చేస్తారు చూసారు. దానం ఇచ్చిన సంకల్పం చేస్తారు. అమ్మక వ్యక్తి, అమ్మక తిథి నాడు, అమ్మక గోత్రము, ఈ ఉద్దేశంతో ఈ ధనాన్ని కానీ లేకపోతే ఈ భూమిని కానీ దానం ఇచ్చారు, ఫలానా వ్యక్తి ఈ దానాన్ని స్వీకరించారు, దీని నిమిత్తమా అని ఉంటుంది సంకల్పం. దాన సంకల్పం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధానంగా దాన సంకల్పంతోనే నేను తీసుకుంటాను అని నీళ్ళు విడిచిపెట్టండి, సంకల్పం చేస్తా. ఏదైనా అడిగితే ఇవ్వాల్సిమా, భయం లేదు. మీరు మహాత్ములు, మీరు అడిగితే నేను ఇవ్వకపోవడమా? చెప్పండి, నేను మీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను. నిస్సంకోచంగా నేను హృదయపూర్వకంగా ఇస్తాను. మీరు లాంటి మహాత్ములు మా ఇంటికి రావడమే గొప్ప. మరి మీరు అడిగింది మేము ఇవ్వకపోతే ఇంకేముంది, నేను ఇస్తాను. సంకల్పం చేసేసారు ముందుగానే, ఇస్తాను అని. అంటే ధైర్యం. ఏం అడుగుతారు మీరు? ఏం అడిగినా నేను ఇస్తాను. నాకాడ ఏమి లేదు, అన్నీ ఉన్నాయి, నేను ఇస్తాను మీకు అని చెప్పడంతో సంకల్పం చేశారు. ఆ సన్యాసి, ఆ మహాత్ముడు, మీ అబ్బాయే కావాలి, నిత్యానందుడు నాకు కావాలి అని. అది చూడండి, హడాయి పండిత్ మూర్ఛించబడిపోయింది. మీరు ఏదైనా అడగండి స్వామి, ఇది ఒకే ఒక అబ్బాయి, అన్నిటికంటే ప్రాణం ఆడికి, ప్రాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుత్రుడు, ఎవరికైనా పుత్రుడు ప్రాణం ఉంటారు, దాని తర్వాత ప్రాణం ఉంటారు. దశరథ్ మహారాజ్ ఎవరు వచ్చారు? విశ్వామిత్రుడు వచ్చారు. రామ లక్ష్మణ్ని ఇమ్మని చెప్పేసారుగా. ఎవరికి? చంపడానికి. ఎవరిని చంపడానికి? తాటకాసుర. తాటకాసురుణ్ణి చంపడానికి రాముడు ఫస్ట్గా ఒక లేడీని చంపారు, మేడంని చంపారు. ఆ మేడం ఎవరు? తాటకాసురే. కృష్ణుడు ఒక మేడంని చంపారు. ఆ మేడం ఎవరు? పూతన. ఇద్దరు మేడంని చంపారు ఫస్ట్. ఇద్దరు ఈ మేడంలు ఇద్దరిని సంహరించారు. ఈ మేడంలతో ఒక బాధ అని. ఈ మేడంని ఫస్ట్ సంహరించారు. ఈ మేడం ఎవరంటే తెలుసా? పూతన మరి తాటక, అజ్ఞాని. మనం కూడా మన అజ్ఞాన్ని చంపాలి. స్త్రీలు వద్ద జ్ఞాని అనుకుంటారు.
అనుకుంటే అవుతుంది. ఎంత విద్య ఉన్నా, ఎంత పండితమైనా కూడాను పురుషుణ్ణి, భర్తని సేవిస్తే, భగవంతుని సేవిస్తే తనే జ్ఞాని. ఎంత చతురు ఎత్తుడికి పై ఎత్తేసుకొని నేను కంట్రోల్ చేస్తాను, నా చేతిలో తాళా ఉంటుంది, నేను చెప్పింది వినాలి, ఎంత చెప్పినా కూడాను తను ఏంటి అజ్ఞానియే. అదంతా అజ్ఞాని వల్ల తను చేస్తుంటారు అటు. నేను, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా వాకల, నేనే ఉండాలి, నేనే బాగుండాలి, నాది, నా కుటుంబమే, ఇవన్నీ అజ్ఞాని. నాది 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 వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి, పురుషుడు అలా అమ్మనాన్నకి విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే నాది, నా భర్త, నాది 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 అని ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అజ్ఞానంతో ఉంటారు కాబట్టి నాది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, నాది భావం. వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఇంకా జ్ఞానిలాగా అవుతారు. మళ్ళీ జ్ఞానం ఎక్కువ ఉన్నదంటే యాక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అజ్ఞాని వల్ల నాది అనుకుంటాం. నాదేంటి బాబు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల గురించి నాది, దాని తర్వాత నువ్వెవరు, నేనెవరు, ఈ జగతం ఏంటో తెలియదు. అందుకే నాది భావం కాదు, నాది మనది కాదు, ఇదంతా కృష్ణుడిదే అనుకునే వ్యక్తి జ్ఞాని. సో ఈ ఇద్దరు మేడంల్ని సంహరించారు. అప్పుడు దశరథ మహారాజు కూడాను మూర్ఛించి పడిపోయారు. ఒకటి పుత్రుడు ప్రాణము, రెండోది ప్రాణం కూడాను ప్రాణమే. ఈ రెండు త్యజించారు. దేని గురించి కానీ మాట తప్పలేదు. మాట తప్పారండి. దశరథ మహారాజు ఇచ్చేసరిగా 14 సంవత్సరాల వనవాసం, విశ్వామిత్రికి ఇచ్చేసరిగా యుద్ధం చేయండి, తీసుకెళ్ళండి రామలక్ష్మణుడికి, మరి ఏం చేస్తానని చెప్పేసి. ఎందుకంటే మాట తప్పలితే రఘువంశానికి కళంకం. రఘువంశంలోని ఎటువంటి ఎవరు మాట తప్పిన వాళ్ళు లేరు. రాజు నేను మాట తప్పుతాను అనుకుని నా రఘువంశానికి కళంకం అయిపోతుంది. అందుకే నేను ఇంకేం చేయకుండా ఇచ్చేస్తాను రాముడికి, రామలక్ష్మణుడికి. ఇతను కూడా హడాయి పండిత్ ఆ సన్యాసిని ఒకే ఒక్క పుత్రుడు నిత్యానంద ప్రభుని ఇచ్చేసి, ఈ నిత్యానంద ప్రభు తీసుకెళ్ళి కొన్ని జాగాలు ఈ విచరణ చేశారు. భారతదేశంలోని అనేక జాగాలు నిత్యానంద ప్రభు. కొంత సమయం తర్వాత ఈ విశ్వామిత్రుడు, ఈ సన్యాసి అంతర్ధానం అయిపోయాడు. నిత్యానంద ప్రభు ఒకలే ఉన్నారు. ఈ నిత్యానంద ప్రభువు భారతదేశంలోని ఈ 12 జ్యోతిర్లింగాలు, మరి అనేక శ్రీశైలంలోని మల్లికార్జునుడు దర్శనం చేసుకున్నారు. చిన్న లీల చెప్పి ఈరోజు నిత్యానంద ప్రభు గురించి మళ్ళీ రేపు చెప్తాను. నిత్యానంద ప్రభు గురించి ఒక 2 days అయినా చెప్పాలి. 2 days రేపు కూడా నిత్యానంద ప్రభు త్రయోదశి కదా, రేపు కూడా చెప్తాం. నిత్యానంద ప్రభు తత్వం అటువంటిది, మహాప్రభు తత్వం. ఇది సమర్జనంగా ఇష్టపడదు, ఇది ఆఖరి చేయననుకోండి. ఇదంతా భావము నిత్యానంద ప్రభు అని. మల్లికార్జున దర్శనం చేసుకుంటూ ఒక కుటీరంలోని నిత్యానంద ప్రభు ఉన్నారు. ఆ రోజు రాత్రి వచ్చి దర్శనం చేసుకున్నారు మల్లికార్జునికి. మరి పడుకున్న సమయానికి ఇద్దరు, ఇది ఎవరు రాస్తున్నారు ఇవన్నీ? బృందావన్ దాస్ ఠాకూర్ వాళ్ళ శిష్యులు రాస్తున్నారు ఇవన్నీ చైతన్య చరితామృతంలో. నిత్యానంద ప్రభు పడుకున్నారు. ఒక వృద్ధ వ్యక్తులు, ఒక పురుషుడు, ఒక ముసలావిడ, ముసలతను ఇద్దరు వచ్చి తలుపు కొడుతున్నారు. నిత్యానంద ప్రభు తలుపు తీయండి, నిత్యానంద ప్రభు తలుపు తీయండి అని తీస్తే ఇద్దరు, ఒక ముసలాతను, ఒక ముసలోడు. అరే నిత్యానంద ప్రభు అని నేను అని మీకు ఎలా తెలిసింది? నేను ఫస్ట్ టైం ఈరోజు వచ్చాను, దర్శనం చేసుకున్నాను మల్లికార్జున గారికి. నేను ఇక్కడ ఉన్నాను, వారి నిత్యానంద ప్రభు అని పిలుస్తారు, మీరెవరు నాకు తెలియదు అని స్వయంగా పార్వతి మల్లికార్జున. చూడండి, ఈరోజు మీరు మాకు దర్శనం చేసుకున్నారు స్వామి, మీరు ముఖ్యమైన శంకర్షణుడు, అనంత వాసుదేవులు, మీరు మీ దర్శనం చేసుకొని మేము ధన్యమయ్యాము అని చెప్పి స్వయంగాట ఆ రోజు అతనికి ఆహారం పెట్టారట, నైవేద్యం పెట్టారట. చూడండి, శివపార్వతులు నిత్యానంద ప్రభుకి నివేదనం చేశారు. స్వామి మా చేతులతో మీరు సేవ తీసుకోండి అని చెప్పేసి. ఇది మా నిత్యానంద ప్రభు తత్వం, ఇది గురుతత్వం. ఎవరు మహాదేవులు పార్వతి కూడాను నిత్యానంద ప్రభుకి నివేదనను
ఇచ్చారో అటువంటి నిత్యానంద ప్రభు తత్వం మనకి తెలియదు. నిత్యానంద ప్రభు ఎవరు, శాస్త్రం చదవలేదు. తెలుసుకుంటే నిత్యానంద ప్రభు ఎవరు తెలుస్తుంది మనకి, ఆ బలరాములు ఎవరు తెలుస్తుంది. ఇటువంటి అనేక లీలలు నిత్యానంద ప్రభు ఒకనాడు ఇచ్చిన లీలా చెప్పేసి ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేసి రేపు మళ్ళీ నిత్యానంద ప్రభు లీలా చెప్పుకున్నాం. నిత్యానంద ప్రభు లీలా వింటే చైతన్య ప్రభు పైన మనకి దృఢమైన భక్తి పెరుగుతుంది. మనకి అవకాశం రేపు నిత్యానంద ప్రభు త్రయోదశి కాబట్టి ఈరోజు చెప్పుకున్నారు. రాత్రి నిత్యానంద ప్రభు ఎవరు చెప్పుకుంటారు, ఎవరు ఎందుకు. అందుకే నేను లేటుగా వచ్చాను ఈరోజు. అందరూ మండపంలో ఖాళీ అయిపోవాలి. ఎవరు మా బ్రహ్మచారులు ఉంటే బ్రహ్మచారులు చెప్పుకుంటే, ఎవరు వస్తే వాళ్ళే వింటారని. ఎందుకంటే నిత్యానంద ప్రభు తత్వం ప్రేమతత్వం. ఇది బయట వాళ్ళు వింటే వారికి ఎక్కడ చూసారు, అందరూ వెళ్ళిపోయారు. మఠాన్ని ఆశ్రయించే వ్యక్తి కొంతమంది ఉన్నారు తప్ప బయట వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా దీనికి ఎక్కదు. ఎక్కిన వాడికి ఏది చెప్తున్నారో అర్థం అవ్వకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే లేటుగా వచ్చి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి. రఘునాథ్ దాస్ గోస్వామి అనే ఒక గోస్వామి, షడగోస్వామిలోని ఒక విశిష్టమైన గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి. ఈ గోస్వామి అని పేరు కానీ ఇతను పెద్ద జమీదార్. ఆ సమయంలోని ఎంతో పెద్ద జమీదార్, అతనికంటే పెద్ద జమీదార్ ఎవరు లేక ఉండేది. వాళ్ళ గురించి చెప్తాను నేను ఈ సండే, టైమింగ్ చెప్తాను. ఈ సండే కేవలం మనం గురు పరంపర, ఒక వ్యక్తికి గురువు ఎందుకు అవసరము, తులసి ధారణం చేయడానికి ఏం అవసరము, తులసి తలక మహత్వము, గురువు తలక మహత్వము, మరి గురు పరంపర తలక మహత్వము, మన తలక గౌడియా ఫిలాసఫీ ఏంటి అనేది కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఓపెన్గా చెప్పలేము కాబట్టి, చెప్తే అర్థమవుతుంది కాబట్టి, కేవలం ఎవరైతే తులసి వేసుకోవడానికి, కృష్ణ భక్తి చేయడానికి, మహాప్రభు నిత్యానంద ప్రభు తాలూకా తత్వాన్ని తెలుసుకోవడానికి, మన గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని తెలుసుకోండి. డెప్త్ నాలెడ్జ్ తెలుసుకున్నానికి కేవలం వాళ్ళకే ఎంట్రీ ఈ క్లాస్లోని. కామన్ పీపుల్స్కి ఎవరికి పడితే వాళ్ళకి ఈ క్లాస్లో ఎంట్రీ కాదు. సెలెక్టెడ్ మెంబర్స్ ఈ క్లాస్కి ఎంటర్. సో మనం నెక్స్ట్ సండే, ఈ సండే టైమింగ్ చెప్తాను, ఆ టైంలోనే మనం క్లాస్ చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏం చెప్పాను, రఘునాథ్ దాస్ గోస్వామి పెద్ద జమీందార్ తలగా అబ్బాయి. ఇతను డైరెక్ట్గా చైతన్య మహాప్రభు దర్శించుకొని ఇతన్నే స్వయం శ్రీకృష్ణుడు నేను ఇతను సరెండర్ అయిపోతానని చెప్పేసి కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరు? రఘునాథ్ దాస్ గోస్వామి. చైతన్య మహాప్రభు అన్నారు, ఏంటి దేనికి, నేను ఇల్లు ఆకులన్నీ విడిచిపెట్టేస్తాను, జమీందారు కొడుకు, నాకు ఈ దానం వద్దు, ఐశ్వర్యం వద్దు, పెళ్ళి కూడా అయిపోయింది. భార్య, ఇంత అందమైన భార్య, జమీందారి కొడుకు, నాకేమొద్దు, నేను మీ పాద పద్మని ఆశ్రయిస్తాను, మీరు తప్ప నాకు ఇంకొద్దు, నాకు మీరు సరెండర్, నాకు శరణం ఏంటి, దానికి టైం ఉన్నది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఎవరు? చైతన్య. టైం ఉన్నది, నువ్వు ఇంటికి, టైం ఉన్నది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇప్పుడు కాదు. పాపం రఘునాథ్ దాస్ గోస్వామి చాలా బాధపడికి వెళ్ళిపోయారు ఇంటికి. మహాప్రభు నాకు ఇవ్వలేదు ఆశ్రయం, మహాప్రభు ఇవ్వలేదు అని చెప్పేసి నిత్యానంద ప్రభు వచ్చారు ఆ ఊరికి. రఘునాథ్ దాస్ గోస్వామి ఉండే ఊరికి పక్కన నిత్యానంద ప్రభు వచ్చారు. నిత్యానంద ప్రభు చూసేసి బలరాముల స్వరూపం అని తెలుసుకుని రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్ళి దూరం నుంచి వస్తారు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు దూరం నుంచి ఏ చోర్ చోర్ అని పిలుస్తున్నారు. చోర్ అంటే ఏంటి తెలుసా? దొంగ. అరే జమీదార్ అబ్బాయి అతను. ఆ సమయంలోని అతనికంటే పెద్ద ధనమైన వ్యక్తి, రిచెస్ట్ టు రిచెస్ట్. ఇప్పుడు మనకి ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ అనగా అటువంటి రిచెస్ట్ పర్సన్ రఘునాథ్ దాస్ గోస్వామి. అతనికి ఏ చోర్ అని పిలుస్తున్నారు, దొంగ అని పిలుస్తున్నారు. ఇతను వెళ్ళారు, స్వామి ఏంటి, చైతన్య మహాప్రభు నా ధనం, కృష్ణుని నా ధనం, నా దగ్గర కీస్ ఉన్నాయి, నాకు తెలియకుండా నువ్వు చైతన్య మహాప్రభుకి తీసుకెళ్ళిపోతావా? అందుకే నీకు ఏంటి తెలుసా, దండమహా ఉత్సవాలు ఏంటి తెలుసా? ఉత్సవం అంటే తెలుసా మీ అందరికీ? ఉత్సవం అంటే ఏంటి? ఫెస్టివల్. ఏం పండగ ఇది? పనిష్మెంట్ ఫెస్టివల్. ఇది బ్రహ్మమాధ్య గౌడే సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయం పనిష్మెంట్ కూడా ఒక పెద్ద ఫెస్టివల్గా తీసుకున్నారు.
నిత్యానంద నీకు ఈరోజు మనం పనిష్మెంట్ ఫెస్టివల్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలియకుండా నువ్వు చైతన్య మహాప్రభు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నీకు ఈరోజు పనిష్మెంట్. అది ఎలా ఉండాలి? ఒక ఫెస్టివల్గా ఉండాలి. ఇది నిత్యానంద తత్వం. దండ మహామహోత్సవం, కృష్ణ జన్మాష్టమి మహామహోత్సవం అని తెలుసు కానీ, లేకపోతే ఇంకా ఇటువంటి రథయాత్ర మహామహోత్సవం అని తెలుసు కానీ దండ మహామహోత్సవం ఇదేంటి? పనిష్మెంట్ ఫెస్టివల్. ఏం చేయాలి మీరు? దధిచుడ, పెరుగు, అప్పుల్లో డిష్లోని పెరుగు అటుకుళ్ళు, ఆ పెరుగు అటుకుళ్ళు, మరి కాజు, కిస్మిస్, బాదం, కొబ్బరికూరు, మరి బెల్లం, అనేక డ్రై ఫ్రూట్స్, అనేక ఫ్రూట్స్, ఇవన్నీ చేసి ఒక పాకం చేసేసి, అది చాలా పెద్ద డిష్ అనమాట అప్పుడు బెంగాల్లో. తర్వాత ఇది శుభ అన్న అంటారు. ఇది శుభమైన ఉత్సవాలకి ఇది ముందు ఇస్తారు. దధిచుడ శుభ సంకేతం అనమాట. ఇది ఏదైనా శుభకార్యానికి ముందు అటుకుళ్ళు మరి పెరుగు రెండు కలిసి ఇస్తారట. అందుకే దధిచుడ ఉత్సవము, దండ మహామహోత్సవం, పనిష్మెంట్ ఫెస్టివల్. ఆ పనిష్మెంట్ ఫెస్టివల్ అన్ని మీరు పెరుగు అటుకులు కలిపి అందరి వైష్ణవులందరికీ పంచండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈరోజు ఆనందంగా కీర్తన చేద్దాం, అప్పుడే మీకు ఈ పనిష్మెంట్ విముక్తి అవుతుంది అని చెప్పడంతో రఘునాథ్ దాస్ కోసం ఫుల్ హ్యాపీ. అతని దగ్గర ఏం ధనం లేదు, రిచెస్ట్ పర్సన్. అప్పుడు నవదీప్లో ఎంత పెరుగున్నదో ఎంత అటుకులు ఉన్నదో అన్నీ కొనేసి తెచ్చారట. తెచ్చుకొని మొత్తం ఎవరికి ఇంటింటికి పిలిపించి మొత్తం ఈ దధిచుడ ఇచ్చారట. తీసుకోండి. నాకు నిత్యానందరావు చెప్పారు, నాకు పనిష్మెంట్ ఇచ్చారు, పనిష్మెంట్ ఫెస్టివల్ ఈరోజు. నేను అందరికీ వైష్ణవులందరికీ పిలిచి స్వయంగా అతని చేతికి మీరు తినేయండి, మీరు తీసుకోండి. ఆ రోజు తీసుకొని కీర్తన చేసుకొని ఆనందం. ఇది నిత్యానంద ప్రభు జీవుడి పైన దయ. ఇది దండ మహామోత్సవం అయిపోయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి లైన్ క్లియర్ అయిపోయింది. ఎవరికి లైన్ క్లియర్ కావాలో విముక్తి పొందడానికి వాళ్ళు ఈ దధిచుడ వైష్ణవులకి భక్తి శ్రద్ధలతో ఇస్తే వాళ్ళకి లైన్ క్లియర్ అయిపోతుంది. ఏదైతే ఆటంకం ఉన్నదో అంత క్లియర్ అయిపోతుంది. ఏదైనా మనం వైష్ణవుల దగ్గర అపరాధం చేసి ఉంటే ఖచ్చితంగాను ఇది దధిచుడ ఉత్సవాన్ని ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎక్కడ పడితే అప్పుడు పెట్టేస్తే అవ్వదు. దానికి మహత్వం ఉన్నది కదా. ఈ నిత్యానంద ప్రభు గురించి మనం మాట్లాడుకుంటాం అంటే రేపు నిత్యానంద త్రయోదశి కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటాం. ఆ దధిచుడ ఉత్సవాన్ని ఒక వస్తుంది. ఆ ఉత్సవ రోజు మనం పంచాలి. ఒకే ఒక కొడుకు హడాయ్ పండిత్ మరి పద్మావతి విడిచిపెట్టేశారు. ధన్య అటువంటి తల్లిదండ్రులు. ఈరోజు బ్రహ్మచారిగా వచ్చి మఠానికి ఆశ్రయం తీసుకున్నారు. ధన్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తాలూకా పుత్రుల్ని త్యాగం చేసి ఇక్కడ ఈ మఠంలో ఉంటూ ఆ బ్రహ్మచారులు ఎంత స్వీకృతివంతులు, ఎంత భాగ్యవంతులు. వాళ్ళు ఇంత చిన్న వయసులోనే ఈ ఘోరమైన కలియుగులని బ్రహ్మచారి స్వీకరిస్తూ బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తూ ఈ ఎస్కేసిఎం గోసేవాసుని సేవాన్ని స్వీకరిస్తూ ప్రచారం చేస్తూ భగవత్ కైంకర్యం చేస్తూ అందరికీ ఆదరిస్తూ హరినామం కీర్తన చేస్తూ అందరితో చేయిస్తూ. సో ఇటువంటి బ్రహ్మచారులకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి చీర రుణి. సో ఇటువంటి యుగంలో ఇటువంటి మహాత్ములు పుట్టినందుకు, ఇటువంటి తల్లిదండ్రులు పుట్టినందుకు వాళ్ళందరూ సద్గతి ఖచ్చితంగా లభిస్తారు. నిత్యానంద పైన వాళ్ళ కృప ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రకారంగా కథాన్ని మనం తెలుపరుస్తూ ఈరోజు కథ 2 minutes కీర్తన చేస్తూ విరామం చేద్దాం.